ఆగాగు. ఆచార్యదేవా, ఏమంటివి? జాతి నిపమున సూతసుతున్న కిందు నిలువుటకు అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య అయిన గంగాదేవి గర్భమున జనింపలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతవేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశీపుత్రుడు కాడా? అతడి పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చందాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవారాండ్రులైన మా పితామహ్యకు అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని వీచేకెత్తించబడుతున్నాం. ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను అర్థవాదములెందుకు? నాయనా సుయోధన, తాత, ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించతగినవి కాదు. నీవన్నట్లు వాటికి క్షత్ర పరీక్ష. క్షత్రములు వారిలో క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుట అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది? అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునకు ఈతని ముఠాభిషక్తుని గావించుచున్నాను. సోదర దుశ్శాసన, అనర్గల రత్నవత్స కిరీటమును వేగముగా తెమ్ము. మామా గాంధర్వ సార్వభౌమ, సురుచిర మరిమయ మండిత సింహాసమును వేగమే తెప్పింపు. పరిజనులారా, పుణ్యభాగీరథి నది తోయములందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళతూర్యమును సుస్వరముగా మృగనిండు. వంగమాదితులారా, కర్ణ మహారాజును పరివారం గావింపుడు. పుణ్యాంగనులారా, ఈ రాధసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరీపాక సంబద్ధ సహజ కవచ సూర్య ప్రభావితునికి వాంఛనీయముగా వీరగంధము విచారింపుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. శతకోటి సూర్య ప్రభాభాసిత బహురత్న ఖచిత కవచ కుండల మంజీర కేయూర కిరీటహార మణివలయ దుర్గయ శతు సముభృంజన జర్జాజర్జరిత సముపార్జిత సమగ్ర సూర్యతల మిత్రయకృత సుయోధన వీరాధివీర వితల తలాపతార అంగరాజ వరా మనోవల్లభ విజయీభవ దిగ్విజయీభవ సుభగు. దాత, నా రక్తము రంగరించి కులపురుషాదికి చిహ్నితులైన మీ అరుణారుణ శుభ పాదయుగములకు సౌలేపనము గావించినను మీ రుణ మీరు వాడను కాను. ఎచ్చటా శిరసొగ్గని ఈ రాజేయుడు తమ సర్వతా ధర్మోద్ధరణకు దాసానుదాసుడు. ఈ కన్నుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణ కొరకు అంకితము కాగలడు. యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై మీ హితుడనై ప్రవర్తింతునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానికములు విచ్చేసిన ఈ సభ మధ్యమున శపథము గావించుచున్నాను. హితుడా,
అప్రహిత వీరవరేణ్యుడవైన నీవు అంగరాజ్యమే కాదు నా అర్ధ సింహాసనార్హత ఇచ్చి గౌరవించుచున్నాను.